బోగాలు లేచాడంటే దొరికిపోతాం. పదా రే, అమ్మాయి ఎక్కడుందా? అమ్మాయా? అది రే, జుట్టు చెరిగిపోయింది, పెదాలు తడారిపోయాయి, మొహంలో కలపోయింది, సైడ్లోనో సైడ్ కొట్టుకొచ్చిన వరద బాధ్యతలు అన్నావు. అసలు ఏం జరిగిందిరా? వాము వాము, చూడ్డానికి చలంలా ఉన్నావు కానీ నీలో చలపతిరా ఉన్నాడు రా. తీసుకెళ్ళకుండా సొల్లేంట్రా? కూర్చో కూర్చో. రై ఏంట్రా? రండి. రై సరుకు జాగ్రత్త, పగిలితే మీకు పగులుతుంది. రే శివ, ఎవరు లేరా కానీ ఇదేంట్రా ఎంత డబ్బు ఇక్కడికి ఎలా వచ్చింది? రే శివ, ఆ రోజు నువ్వు నేను ఇక్కడ పడుకుందాం అనుకున్నాం కదా, పిట్టి చనిపోయాము. అది ఆ రోజు నువ్వు గోప అయింది దీనివల్ల. నా పక్కన పడుకుంటాడే నాగేంద్ర, అదేం చేస్తుంటాడా? మనం బయట బెల్ట్ షాప్లకు మందు సప్లై చేస్తుంటాం కదా, వాడి కలెక్షన్ తెస్తుంటారు రా. శివా సరే, ఇదిరా మ్యాటర్. రోజు వాడు కలెక్షన్కి వెళ్ళి ఆ డబ్బులు నొక్కేసి అక్కడ దాచేస్తున్నాడు. పదా ఈ విషయంలో పాలసీ చెప్దాం. రే, మనకెందుకు ఈ గొడవలు? మన పనేదో మనం చేసుకుందాం. నువ్వు చెప్పవా? నేను చెప్పను రా. అయితే నేనే చెప్తాను. రే తుఫాన్, నా మాటేనరా. వాడు మనల్ని కొడతాడా? నేనేంటో ఆ నాగేంద్ర గారికి చూపిస్తా, ఈ దెబ్బకాడు ఉద్యోగం తీసి ఊరెళ్ళిపోవాలి. తుఫాన్ ఆగు, తుఫాన్. ఏంట్రా ఇట్రా, ఇప్పుడు చెప్పరా ఏంటి? కాఫీ ఏమైనా కావాలా అని. చేతిలో మందుంది, పక్కన మంచింగ్ ఉంది, ఇలాంటి టైంలో టీ కాఫీ. శివా చెప్పేసాను రా, నిన్ను కూడా పిలుస్తున్నారు, ధైర్యంగా వెళ్ళి చెప్పు. ఎల్రా అలా చూస్తున్నావేంటి? చూసి చెప్పడానికి ఏంటి? వెళ్ళు. అది కాదురా. ఎల్రా చెప్పు.